ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్ రావు, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందారు. దీంతో కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ను కోరింది. దీంతో సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ. రామారావు, మనం చూస్తున్నాము. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారింది. ఎంతమంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే ప్రముఖుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు అంటూ కూడా అంటే ఏ స్థాయిలో ఇది జరిగింది అనేటువంటిది ఫోన్ ట్యాపింగ్ తతంగం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అయితే మాత్రం తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే సిబిఐ ద్వారా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అందుతున్న తాజా సమాచారం ప్రకారం అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా వదిలి వెళ్లిపోయారు అనేటువంటిది అయితే మాత్రం ప్రస్తుతం తేలినటువంటి పరిస్థితి. కానీ బెల్జియంలో శ్రవణ్ రావు మాత్రం బెల్జియంలో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ప్రభాకర్ రావు కెనడాలో ఉన్నట్లుగా కూడా కొంత అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చినటువంటి అన్ని పత్రాలు, పూర్తి సమాచారంతో సిబిఐ పూర్తిగా సంతృప్తి చెందింది. ఖచ్చితంగా తాము సహకరిస్తామని చెప్పి సిబిఐ అధికారులు చెప్పడం, ఇంటర్పోల్ ద్వారా మొత్తంగా దీంతో సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు చేరుకున్న నేపథ్యంలో ఇక త్వరలోనే అరెస్టు ఖాయము. ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుని అదేవిధంగా శ్రవణ్ రావును కూడా ఇటు విదేశాల నుంచి స్వదేశానికి తీసుకొస్తారు అనేటువంటి విధంగా కూడా కామెంట్స్ అంటే ఆ విధంగా పోలీసులు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారన్నట్లుగానే మనం చెప్పాలి. మనం రైట్ తేజ, థ్యాంక్ యూ.